ఒక ఛానల్ విలేకరి ఒక మాట మాట్లాడాడు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ నాకు వచ్చిన ప్రైజ్ మనీని రైతుల కోసం ఖర్చు పెడతా అన్నాడు. ఇదే క్రమంలో ఒక 13 ఊర్లకు సంబంధించి ఏదో ఆ ఛానల్ విలేకరి ప్రస్తావిస్తే అక్కడ కూడా ఒక యాటిట్యూడ్ చూపించాడు. పల్లవి ప్రశాంత్ని ఇష్టపడేవాళ్ళు అరే రైతు బిడ్డ ఒక సామాన్యుడు మట్టిలో పనిచేసే ఒక వ్యక్తి విన్నర్ అయ్యాడని అభిమానించే వాళ్ళకి ఆ మాటలు మింగుడు పట్టలేదు. నాకు సీఎం సీట్ ఇస్తే ఆ 14 ఊళ్ళో నేను ఆదుకుంటా. నువ్వు అంటున్నావు కదా 14 ఊళ్ళు అంటే నేను ఒక రైతు బిడ్డని, మామూలు రైతు బిడ్డని. ఒక రైతు బిడ్డ ఎందుకు పోవద్దు, ప్రతి ఒక్క రంగంలో ఎన్నుకున్నాడు. బరాబర్ రైతు బిడ్డనే రైతుకు సాయం చేయాలి, రైతులందరికీ అండగా నిలవాలని నేను వచ్చిన. బరాబర్ రూపాయి ఎట్లా చేస్తానో నేనే మీకు చూపిస్తా. నాకు వచ్చిన పైసా నాకు కాదు రైతులకని చెప్పిన. అక్కడ అదే చెప్పినా ఇక్కడ అదే చెప్తా. 14 ఊళ్ళని ఆదుకునే నాకు ఏదైనా పదవి ఇస్తే వాళ్ళని ఆదుకుంటా. ఎట్లా పడుతుంది రైతుల కోసం? ఇంకా ఇవి కాకుండా మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది రైతుల కోసం? మీరు చూస్తారు కదా, చూపిస్తా, బరాబర్ చూపిస్తా. ఛానల్తో బరాబర్ చూపిస్తున్న ఒక యాటిట్యూడు. ఏదో 13 గ్రామాల గురించి ప్రస్తావిస్తే నాకు సీఎం సీట్ ఇవ్వండి, నాకేదో ఒక పదవి ఇవ్వండి. ఎందుకంత యాటిట్యూడు? సీఎం పదవి కావాలా? ఒక ప్రశ్న అడిగారు 13 గ్రామాలు, నాకు చేతనంత సహాయం చేస్తాను అంటే ఒక్క మాటతో వెళ్ళిపోయేది. ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళ అభిమానాలు మరింత చూరగొనేవాడు. కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్లో బయటకు వచ్చిన దగ్గర నుంచి బిగ్ బాస్ హౌస్, ఆయన ఇంటికి వెళ్ళిన దాకా, సొంత గ్రామం వెళ్ళిన దాకా, వెళ్ళాక కూడా ఒక రకమైన విజయ గర్వాన్ని ఇక్కడ కాకుండా ఇక్కడ చూపించాడు పల్లవి ప్రశాంత్ అని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు పల్లవి ప్రశాంత్ పైన వినిపిస్తూ ఉన్నాయి. నిజంగా పల్లవి ప్రశాంత్ నిజంగా అభినందనీయం. కప్పు గెలుచుకున్నారు, కష్టపడ్డారు. కానీ దాన్ని నిలబెట్టుకోండి, యాటిట్యూడ్ మార్చుకోండి. మిమ్మల్ని చూసి మరింతమంది రైతు బిడ్డలు, మరింతమంది సామాన్యులు మనం కూడా వెళ్ళొచ్చు ఇలాంటి షోస్కో, లేదంటే క్రీడల్లోకో మనం కూడా గెలవచ్చు అనే ఒక ఆత్మస్థైర్యాన్ని వాళ్ళలో నింపండి. కానీ ఇలాంటి వాళ్ళని మళ్ళీ గెలిపించకూడదు అని ప్రేక్షకులు అనుకునేలాగా మాత్రం చేసుకోకూడని ఒక చిన్న సలహా మాత్రమే.